సో, ఓకే. మీరొక ఓకే. స్టేజ్ మీద 'జగన్ గుర్తుపెట్టుకో పాతాళానికి తొక్కేస్తాము' అని నేను మాట్లాడుతున్నారు గదా! నేనొక డైలాగ్ ఒకటే చెప్పినా అంతే. డైలాగ్ కోసం చెప్పినా అంతే. సో, మా వాళ్ళు గూడా ఇప్పుడు 'జగన్' ఫ్యాన్స్ కూడా డైలాగ్స్ కొన్ని మా పార్టీలో వాళ్ళు గూడా 'పవన్ కళ్యాణ్' గారి 3 పెళ్ళిళ్ళ గురించి కూడా మాట్లాడారు. సో, అది గూడా మేము డైలాగ్ రూపంలో ఎక్కడైనా చెప్పొచ్చా అన్న? మీరు దాన్ని హ్మ్. సమర్థిస్తున్నారా? చెప్పండి. మీరు ఎప్పుడో హ్మ్. 'పవన్ కళ్యాణ్' ఎలక్షన్ టైమ్‌లో ఒకానొక సందర్భంలో మాట్లాడిన డైలాగ్ తీసుకొనొచ్చి, ఇప్పుడు 'చిరంజీవి' గారి బర్త్‌డే ఫంక్షన్‌లో ఏదో మీకొక అవకాశం వచ్చింది స్టేజ్ మీద మాట్లాడడానికి. మీరు దాన్ని సద్వినియోగించుకోవాలి. మీకు 'చిరంజీవి' గారి మీద ప్రేముంటే, లేదంటే 'పవన్ కళ్యాణ్' మీద ప్రేముంటే భజన చేసుకోండి తప్పులేదు. మీరు ఆ విధంగా విమర్శించే స్థాయి మీది కాదని నేను అనుకుంటున్నా. ఓకే. సారీ. సారీ బ్రో. ఓకే. సారీ. సారీ బ్రో. నాకు సారీ చెప్తున్నారా? నాకవసరం లేదు బ్రో సారీ. మా హ్మ్. నాయకుడికి, మా నాయకుడిని అభిమానించే అభిమానులకి సారీ చెప్తే చాలు బ్రో. ఓకే. ఓకే. ఖచ్చితంగా చెప్తానులే బ్రో. అదే ఎట్లా చెప్తారు మీరు? వీడియో పరంగా చెప్ చెప్తారా? లేకపోతే ఎట్లా చెప్తారు? వీడియో పరంగా చెప్తాలే బ్రో. ఎప్పుడు చెప్తారు బ్రో? చెప్తా ఒక 2, 3 గంటల్లో. ఓకే. ఓకేనా బ్రో? సరే బ్రో. నేను గూడా మిమ్మల్ని ఏం తిట్టడం లేదు, కొట్టడం లేదు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మేము కాల్ చేసాము. మేము గూడా గాని ఓకే. ఇప్పుడు కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. గతంలో 'జగన్మోహన్ రెడ్డి' గారు గూడా 'పవన్ కళ్యాణ్' మీద మాట్లాడాడు. అవి గూడా మేము స్టార్ట్ చేస్తే సోషల్ మీడియాలో పెద్ద ట్రెండ్ అయిపోతది. నేను అంత లేనిదే చెప్పను. నాకు అటు నుంచి పైనుంచి చెప్పడం జరిగింది. ఓకేనా? పైనుంచి మీకు అట్లా మాట్లాడమని చెప్పారా?